హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఐడియాస్తో పాటు డిఐవై మినీ స్టాండ్ని తక్కువ కాస్ట్తో ఎలా రెడీ చేసుకోవచ్చు అనే ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఐడియా నెంబర్ 1, విజిబుల్గా ఉండే ప్లాస్టర్ని పొరపాటున ఎక్కడైనా కాగితానికి అంటించామనుకోండి, దాన్ని తీయాలి అంటే పేపర్ అనేది చినిగిపోయిద్ది కదా. అలాంటి టైంలో యూజ్ అయ్యే ఐడియా అనమాట. చాలా సింపుల్. మనం అతికించిన ప్లాస్టర్ని ఇలా రెండు చివర్లా కూడా పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో గట్టిగా లాగాలన్నమాట. ఇలా లాగామనుకోండి, ఆ పేపర్ అతుక్కున్న ప్లాస్టర్ అనేది ఇలా పైకి లేచి వచ్చేస్తుంది అనమాట. ఇలా లేవటం వల్ల ఆ పేపర్ అనేది ఏమీ చినిగిపోకుండా మంచిగా ఉంటుంది. అంటే ఎప్పుడు లాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మందంగా ఉన్న పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. అదే మనం పల్చగా ఉన్న పేపర్ అంటే A4 సైజ్ పేపరు లేకపోతే న్యూస్ పేపర్, ఇలాంటి వాటికి న్యూస్ పేపర్ అయితే ఇంకా పలుచగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను అతికించి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పట్టుకొని లాగామనుకోండి, పేపర్ చినగదు, అలానే ఆ ప్లాస్టర్ కూడా వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో లాగటం వల్ల అది సాగిపోయి ఆ గమ్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత మనం చేయి పెట్టినా సరే అతుక్కోకుండా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ఎప్పుడైనా ఈ ప్లాస్టర్ని తీయాలి అని అనుకున్న టైంలో. నెక్స్ట్ ఐడియా కోసం నేను 2 క్యాప్లు అయితే తీసుకుంటున్నాను. ఈ క్యాప్లు వచ్చేసి షేవింగ్ ఫోమ్ బాటిల్ క్యాప్స్ అనమాట. ఈ క్యాప్లతో పాటు ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోయినట్లయితే బ్యాంబూ స్టిక్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలాగ మనం తీసుకున్న ఐస్ క్రీమ్ స్టిక్స్ని హార్డ్ గ్లూతో ఈ క్యాప్కి 4 వైపులా కూడా అతికించుకున్నట్లయితే ఒక మినీ వేజ్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇలానే మనం తీసుకున్న రెండో బాటిల్ కూడా రెండో క్యాప్ కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ని అతికించుకోవాలి. ఇక్కడ ఈ క్యాప్లకు బదులు మనం బాడీ స్ప్రేకి వచ్చే క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని సరే తీసుకోవచ్చు. కాకపోతే అవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, అంతేనమాట తేడా. వేటినైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటితోనైనా సరే ఈ స్టాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా 2 క్యాప్లు కూడా అతికించిన తర్వాత, ఈ 2 క్యాప్లు ఒకే కలర్లో ఉన్నాయి కాబట్టి మనం స్పెషల్గా కలర్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట. అదే మనం కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్స్ తీసుకున్నట్లయితే 2 ఒకేలాగా ఉండటం కోసం వేరే కలర్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆ కలర్స్ వేయాల్సిన పని కూడా లేదనమాట. సో చూసారు కదా, చాలా సింపుల్గా అలానే క్యూట్గా ఉండే 2 వేజ్లు అయితే ఎలా రెడీ చేసుకున్నాము. చాలా సింపుల్ అనమాట. ఏం లేదు, 2 క్యాప్లతో 2 వేజ్లు అనేది రెడీ చేసుకున్నాం. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. 2 బుజ్జిగా క్యూట్గా ఉన్నాయన్నమాట ఈ వేజ్లు. వీటిని ఇలాగా టేబుల్ పైన కానీ హాల్లో ఉన్న షోకేస్లో కానీ పెట్టుకున్నట్టయితే చాలా అంటే చాలా అందంగా క్యూట్గా ఉంటాయి అనమాట. సో నాకే కాదు, చూస్తున్న మీకు అలానే అనిపిస్తుంది కదా 2 క్యూట్ వేజ్లు ఎంత బాగా ఉన్నాయన్నది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫంక్షన్స్ అప్పుడు, అంటే పిల్లలకనే కాకుండా మనమైనా సరే నార్మల్ ఇయర్ రింగ్స్ కాకుండా కొంచెము గ్రాండ్గా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా. అలాంటి ఇయర్ రింగ్స్కి కొన్ని వాటికైతే వెనక వైపు శీలలాగా ఉంటుంది కదా, అది కాస్త పొడవుగా ఉంటుంది. అలా పెట్టుకున్నప్పుడు అది మనకి వెనక వైపున ఇలా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. మనకైతే అంతగా అనిపించదు, కానీ పిల్లలకైతే కొంచెం ఎక్కువగానే గుచ్చుకుంటుంది కదా. అలాంటి టైంలో అలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వెనక వైపున కరెక్ట్గా ఎక్కడైతే గుచ్చుకుంటుందో ఆ ప్లేస్లో మనం బొట్టు స్టిక్కర్ పెట్టుకుంటాం కదా, ఆ స్టిక్కర్ అనేది అతికించుకోవాలి. ఇలా అతికించడం వలన ఈ ఇయర్ రింగ్ ఉన్న వెనక వైపు పార్ట్ అనేది గుచ్చుకున్నా సరే మనకి మధ్యలో స్టిక్కర్ ఉంటుంది కాబట్టి అంత పెయిన్ అయితే ఉండదన్నమాట. ఈ ఐడియా పిల్లలకే కాకుండా మనకైనా సరే ట్రై చేయొచ్చు. ఈ ఐడియా కోసం 2 మ్యాటిక్ లిక్విడ్ డబ్బాలు అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న బాటిల్స్కి పైన ఉన్న కవర్ అనేది తీసివేయాలి. ఇలా తీసిన తర్వాత మనకి ఈ బాటిల్స్ మనకి ఎంత హైట్ వరకు కావాలో అంతవరకు రౌండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా అంటే తీసుకున్న 2 బాటిల్ కూడా సేమ్ ఒకే హైట్లో ఉండేటట్లుగా రౌండ్గా గుర్తుపెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన బాటిల్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్స్తో పాటు మనకి ఇంకా ఒక పాత బెల్ట్ అనేది కావాలి. అంటే పిల్లలదైనా లేకపోతే జెంట్స్దైనా సరే. ఇదైతే మా పిల్లల పాత బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ని మనం ఫస్ట్ ఒక బాటిల్ అనేది తీసుకోవాలి. ఆ బాటిల్కి అంచుల దగ్గర కరెక్ట్గా ఉండేటట్లుగా ఈ బెల్ట్కి హాట్ గ్లూని అప్లై చేసి ఫస్ట్ ఒక బాటిల్ అనేది అతికించుకోవాలి 2 వైపులా కూడా. ఇలా అతికించిన తర్వాత బెల్ట్ మధ్యలో మరొక కట్ చేసిన బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ అన్నది మధ్యలో ఉన్న గ్యాప్ను కూడా మనం చూసుకోవాలి. అంటే కింద వైపు ఉన్న బాటిల్కి పై వైపు ఉన్న బాటిల్కి కరెక్ట్గా గ్యాప్ ఉందా లేదా. అలానే దీనిని మనం మేకుకు తగిలించడానికి వేరే ఇంకేమీ కూడా ఉండవన్నమాట. ఈ బెల్ట్ని మనము హ్యాంగర్ లాగా కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి పై వైపును కూడా ఒకే గ్యాప్ ఉండేటట్లుగా, అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. అది చాలా జాగ్రత్తగా
ఇలాగా చిన్న గుర్తులైనా సరే బెల్ట్కి పెట్టేసుకొని కట్ చేసిన బాటిల్ అన్నంత దూరం మనం హాట్ గ్లూని అప్లై చేసి ఇలా రెండు వైపులా కూడా నీట్గా అతికించుకోవాలి. ఆ తర్వాత ఈ బాటిల్స్ కాస్త ప్లెయిన్గా అయితే ఉన్నాయన్నమాట, అందుకోసం ఇలాంటి స్టిక్కర్స్ అయితే అతికిస్తున్నాను. ఇలాంటి స్టిక్కర్స్ లేకపోతే వేరే ఫ్లవర్స్ లాంటి వాటిని సరే అతికించుకుంటే చాలా సింపుల్గా 2 టై ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇలాగా ఇంకా మేకు తగిలించడానికి కూడా ఈ బెల్ట్నే యూజ్ చేస్తామన్నమాట. ఇలా తగిలించుకొని పిల్లలు యూజ్ చేసే పెన్సిల్స్, కలర్ పెన్స్ ఇలాంటి వాటిని చక్కగా ఇందులో పెట్టి సాగ్రిగేట్ చేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేక ఫోను ఇంకా కింద వైపున పెన్లో ఇలాంటి వాటిని కూడా చక్కగా పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే వాష్రూమ్ దగ్గర పెట్టుకొని బ్రష్ స్టాండ్ లాగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి దువ్వెనలో పెట్టుకునే స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఇలాగ మల్టీపర్పస్గా యూజ్ చేసుకుని 2 టైర్ ఆర్గనైజర్ని రెడీ చేసే ఐడియా అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డబ్బాలతో ఇలాంటి 2 టైర్ ఆర్గనైజర్ని రెడీ చేయడానికి కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అయితే నేను లక్కీ బ్యాంబూని వాటర్లో కాకుండా ఇలా సాయిల్లో అయితే పెట్టాను, ఎలా ఉంటుందో గ్రోత్ అని. సో ఈ కుండీని ప్రతిసారి కింద పెట్టేసి గుడ్చేటప్పుడు తీసి మళ్ళీ పైన పెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకోసం దీన్ని కింద పెట్టే కన్నా ఒక స్టాండ్ మీద పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది. అయితే స్టాండ్ని అయితే కొనకుండా మనమే రెడీ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది, అంటే వైట్ సిమెంట్తో అనమాట. అందుకోసము ఈ కుండీ సైజుకి సరిపోయేలాగా రౌండ్గా ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పాత ప్లాస్టిక్ డబ్బాలో ఈ వైట్ సిమెంట్ అనేది కలుపుకోవాలి, వాటర్ని పోసుకొని. అంటే మరి జారుగా కాకుండా కొంచెం ఇలా లూజ్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అయిపోయినాయి అనుకోండి అది కొంచెం డ్రై అవడానికి టైం అయితే పడుతుంది అనమాట. అందుకోసం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం స్టాండ్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకోసం ఒక ప్లాస్టిక్ పైపులు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పైపులు కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నాయి అనమాట. అందుకోసం నాకు అంత అవసరం లేదు కాబట్టి కొంచెం అంత దూరం నేను ఇలా గుర్తుపెట్టుకొని అలానే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ప్లాస్టిక్ డబ్బా ఉంది కదా, రౌండ్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్ అనేది రాసుకున్న తర్వాత మనం కలుపుకున్న వైట్ సిమెంట్ని ఈ ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోవాలి. ఇక్కడ నేను మట్టితో ఉన్న కుండీని పెడుతున్నాను కదా, కొంచెం బరువు కాయాలి అని నేను ఎక్కువగా కలుపుకున్నాను అనమాట. వైట్ సిమెంట్ అంటే కొంచెం మందంగా వస్తుంది అనమాట అడుగు భాగంలో. ఇలా మొత్తం వైట్ సిమెంట్ని పోసిన తర్వాత మనం ఒకసారి కదిలించుకోవాలన్నమాట. కొంచెం కింద ఇలా అన్నాం అనుకోండి, లోపల ఏమైనా బుడగలు అలాంటివి ఉన్నట్లయితే పైకి వచ్చేసేసి క్లియర్గా ఉంటుంది, లోపల గ్యాప్స్ ఏమి లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పొడవుగా ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే పూల కుండీలో పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత దీని లోపల మనం కట్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ పైపులు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పైపులకి సపోర్ట్గా ఉంటుంది అని మనం పొడవైన ఒక డబ్బాలో అనేది పెట్టుకోవాలి. మనం అంతసేపు చేతులతో పట్టుకొని ఉండలేం కదా, అందుకోసం దీనిని ఇలా పక్కన పెట్టేస్తే కంప్లీట్గా 2 రోజుల తర్వాత అనమాట. ఇది 2 రోజులకి నాకు బాగా డ్రై అయిపోయింది. ఒక్క రోజులో డ్రై అయిపోతుంది, కానీ ఎందుకు అంత రిస్క్ అని నేను కంప్లీట్గా 2 రోజులు అయితే పక్కన పెట్టేశాను. చక్కగా డ్రై అయిపోయింది. ఇంకా దీన్ని ప్లాస్టిక్ డబ్బా నుంచి తీయడానికి కొంచెం తట్టినట్లుగా చేసామనుకోండి, ఇలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఈ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కాస్త డల్గా ఉంది అని అనిపించింది అనమాట. అందుకోసం లైట్గా దీనికి మేకప్ వేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అదేనండి పెయింట్ అనమాట. ఫస్ట్ దీనికి వచ్చేసి శాండ్ పేపర్తో లైట్గా ఇలా కొట్టేసామనుకోండి, పైన ఎక్స్ట్రాగా ఏదైనా పౌడర్ లాంటిది ఏమైనా వచ్చేస్తే క్లాత్తో ఒకసారి తుడిచిన తర్వాత ఇంకా పెయింట్ వేయాలి. ఆ పెయింట్ వేయడం కోసం మనకి వచ్చిన డిజైన్ని ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. నాకైతే పెద్దగా ముగ్గులు అనేది రావు, అందుకోసం నేను సింపుల్గా ఒక ఫ్లవర్ డ్రా చేసుకున్నాను. మధ్యలో దానికి తగ్గినట్లుగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటి అదే ఆకులు లాంటి వాటిని డ్రా చేశాను అనమాట. అంతే సింపుల్, ఏమీ లేదు. నేనైతే ఇలా డ్రా చేశాను. ఇంకా ముగ్గులు వేసే వాళ్ళకైతే వాళ్ళకి చాలా రకాల డిజైన్స్, మిలికల ముగ్గులు ఇలాంటివి వస్తాయి కదా, అలాంటి వాటిని అయినా సరే మనం దీని మీద డ్రా చేసుకొని దానికి తగినట్లుగా కలర్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే కలర్స్ కొంచెం బ్రైట్గా ఉన్న కలర్స్ తీసుకున్నట్లయితే మనము ఇంత చేసిన దానికి కూడా కొంచెము నీట్గా ఉంటుంది అనమాట. కొంచెం బ్రైట్ కలర్స్ అయితే కొంచెం అందంగా కనిపిస్తుంది అన్న చిన్న ఫీలింగ్ అనమాట. అంతే, ఇలానే వేయాలైతే అని ఏమీ రూల్ లేదు. మనకి నచ్చినట్లుగా మనకు వచ్చిన డిజైన్ని మనం చక్కగా డ్రా చేసుకొని నీట్గా పెయింట్ అనేది వేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను షేర్ చేసిన DIY ఐడియాస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసిన చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా పూర్తిగా పెయింట్ వేసిన తర్వాత చూసుకుంటే డిజైన్ బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో డల్గా ఉంది అని అనిపించింది అనమాట. అందుకోసం నేను వైట్ పెయింట్తో ఈ వేసిన డిజైన్కి అవుట్లైన్ లాగా ఉండటం కోసం అవుట్లైన్ లాగా గీయకుండా చిన్న చిన్న డాట్స్ని అవుట్లైన్ లాగా వేసాను అనమాట. ఇలా పూర్తిగా అవుట్లైన్ వేసిన తర్వాత చూసుకున్నట్లయితే మన మినీ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టాండ్ ఇంత నీట్గా అలానే అందంగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు పెద్దగా డిజైన్స్ రావు, నేను వేసిన డిజైన్ ఎలా వస్తుందో అని అనిపించింది అనమాట. కానీ నీట్గా అయితే ఉంది.
ఉంది. సో మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ పెయింట్ అన్నది వేసాను. వాళ్ళు చూసి చాలా బాగా ఆశ్చర్యపోయారు. నేనే వేసానంటే అసలు నమ్మలేదన్నమాట. అంత బాగా ఉంది అవుట్పుట్. బయట లైవ్లో చూస్తుంటే ఇంకా బాగా అనిపించింది. ఇంకా మనం వేసిన పెయింట్ అన్నది కలర్ షేడ్ అవ్వకుండా ఉండటం కోసం దీనిపైన వార్నిష్ని వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను క్లియర్గా స్క్రీన్ లాగా చూపించలేదన్నమాట. ఒక సైడ్లో షేర్ చేశాను, చూసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన స్టాండ్ పైన ఏదైనా ఫ్లవర్ వాజ్నైనా సరే పెట్టి మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూసుకుంటే మినీ స్టాండ్ లాగా బాగుంటుందన్నమాట. చాలా బాగా అనిపించింది రూమ్లో ఇలా పెట్టుకుంటే. కానీ నేనైతే ప్రిపేర్ చేసింది లక్కీ బేమో పెట్టడానికి కదా. అయితే ఇలా లక్కీ బేమో పెట్టిన తర్వాత చూసుకుంటే మనం వేసిన డిజైన్ కవర్ అయిపోయి చివర్లో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి డిఐవై స్టాండ్ని రెడీ చేయాలి అని అనుకున్న టైంలో అడుగు భాగం వెడల్పు ఎక్కువగా ఉన్నట్లుగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నట్లయితే ఇలా మనం వేసిన డిజైన్ అయితే కవర్ అయిపోకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన కిచెన్ టిప్స్ అండ్ డిఐవై ఐడియాస్, హోమ్ డెకర్ ఐడియాస్ తప్పకుండా మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.